కాంగ్రెస్ నేత అమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డితో భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీలోకి అమంచి కృష్ణమోహన్ వస్తే చీరాల ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అమంచి కృష్ణమోహన్ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గణనీయమైన ఓట్లు సాధించారు. అంతకుముందు వైఎస్ఆర్సీపీలో కొనసాగారు. అయితే కొంత మనస్పర్ధల నేపథ్యంలో అమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీని వీడారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అమంచి కృష్ణమోహన్ కూడా సరైన పార్టీ ఉంటేనే మంచిదని భావిస్తున్నారు. అందుకు వైఎస్ఆర్సీపీనే బెటర్ అని భావిస్తున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీలో రావడానికి కీలకంగా అడుగులు వేస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. ఇప్పటికే చీరాల ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్ కొనసాగుతున్నారు. ఇప్పుడు అమంచి కృష్ణమోహన్ కనుక వైఎస్ఆర్సీపీలోకి వస్తే అమంచి కృష్ణమోహన్గా బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరి కరణం వెంకటేష్ను ఎక్కడ అకామిడేట్ చేస్తారు అన్న ఒక ప్రశ్న కూడా ఉంది. అయితే వైసీపీ అధిష్టానం కరణం వెంకటేష్ కూడా మరో నియోజకవర్గం ఇవ్వడం కానీ లేదంటే పార్లమెంటుకు పంపడం కానీ లాంటి ఆలోచన చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే అమంచి కృష్ణమోహన్ సరైన నాయకుడికి సరైన వేదిక అవసరమని భావిస్తున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ బెటర్ అని భావిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో తొలి నుంచి ఉన్నటువంటి అమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ పార్టీ నాయకులే మెజార్టీగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కంటే వైఎస్ఆర్సీపీనే బెటర్ ప్లాట్ఫామ్ అని అమంచి కృష్ణమోహన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీలోకి రావడానికి అడుగులు వేస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. వైసీపీ అధిష్టానం కూడా ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్ళిన తర్వాత ఖాళీ అయినటువంటి స్థానాన్ని అమంచి కృష్ణమోహన్ లాంటి బలమైన నాయకుడి ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు. అమంచి కృష్ణమోహన్ బాలినేని స్థానాన్ని భర్తీ చేస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. అందుకే బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానంలో అమంచి కృష్ణమోహన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా బాధ్యతలు ఇచ్చినప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానికేతరుడు కావడం కూడా ఒక అంశంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. అదే సమయంలో కరణం బలరాం కూడా అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి కీలక నాయకుడిగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేసే పరిస్థితి లేదు వయసు రీత్యా. కాబట్టి ఆ స్థానంలో అమంచి కృష్ణమోహన్ అయితే క్షేత్రస్థాయిలో బలంగా పనిచేయగలుగుతారు. జిల్లా రాజకీయాలు మొత్తం కూడా చక్క పెట్టగలగా నైపుణ్యంగా ఉన్నటువంటి అమంచి కృష్ణమోహన్ అనుభవం కలిగినటువంటి నాయకుడిగా వైఎస్ఆర్సీపీకి పనికొస్తారని వైసీపీ అధిష్టానం నమ్ముతోంది. అందుకే అమంచి కృష్ణమోహన్ను ఆహ్వానిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలోకి వస్తే పార్టీ పుంజుకుంటుంది, పార్టీ బలోపేతం అవుతుంది. చీరాల నియోజకవర్గంలో అమంచి కృష్ణమోహన్ గెలుపుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బలమైనటువంటి పట్టున్నటువంటి నాయకుడు. అదే సందర్భంలో జిల్లా రాజకీయాలపైన కూడా పట్టున్నటువంటి నాయకుడు, జిల్లా రాజకీయాలను సమన్వయం చేయగలిగిన నైపుణ్యం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి పార్టీకి అమంచి కృష్ణమోహన్ పనికి వస్తారని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అందుకే అమంచి కృష్ణమోహన్ కోసం వైసీపీ ప్రయత్నిస్తోంది. అమంచి కృష్ణమోహన్ కూడా వైసీపీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. అన్ని కుదిరితే త్వరలోనే అమంచి కృష్ణమోహన్ వైసీపీలోకి రాబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం.